శతాబ్దున్నర కాలంగా ఎంతో మంది మేధావులను అందించిన సర్కారు బడి అది. ఐకమత్యానికి ప్రతీకగా నిలిచిన ఈ గ్రామం స్టూడెంట్స్ కు చదువుతో పాటు మంచి డిసిప్లిన్ కూడా నేర్పించింది. ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్ది అక్షర ప్రస్థానంలో 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 31న జరిగిన సంబరాలకు సీఎం రేవంత్ హాజరవుతున్నారు. పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని షాద్నగర్ నియోజకవర్గం మొగలిగిద్దకు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వాతంత్రానికి పూర్వమే ఇక్కడ పోలీస్ స్టేషన్, స్కూల్తో పాటు లైబ్రరీ కూడా ఉండేది. ప్రస్తుతం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1873లో ఏర్పాటైంది. ఈ స్కూల్ నాటి నుంచి ఏటా సుమారు 500 మంది విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని పంచుతోంది. ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చిన స్టూడెంట్లు దేశ విదేశాల్లో వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. మొగలిగిద్ద గ్రామ ఐకమత్యానికి ప్రతీకగా నాటి పాలకులు గుర్తించారు. ఆ తర్వాత గ్రామంలో విద్యాపరంగా అభివృద్ధి జరగాలనే ఆలోచనతో స్కూల్ ఏర్పాటు చేశారు. మొదట్లో ఉర్దూ మీడియం ఉండగా తర్వాత తెలుగు మీడియానికి విస్తరించింది. పాఠశాల ఏర్పాటై 150 ఏళ్లు గడిచిన క్రమశిక్షణ, విద్యా బోధనలు ఈ పాఠశాల ప్రత్యేకతను చాటుకుంటోంది. చిన్నగా ఉన్నప్పుడు ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్లో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా ఈ సంవత్సరమే ఈ బడికి వచ్చిన ఈ సంవత్సరం 150 సంవత్సరాల ఫంక్షన్ జరగడం, ఈ బడి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారి బడికి రావాలనుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. ఆ కాలంలో ఇచ్చినట్లాంటి బడి అట్లనే కంటిన్యూ అవుతుంది. విద్యార్థులకు సౌకర్యాలు ఉన్నట్లయితే విద్య మెరుగుపడుతుంది. ఇప్పుడు మళ్ళా ప్రస్తుతం మాకు కనుక హాస్టల్స్ ఇచ్చినట్లయితే మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థులకు అంకిత భావంతో సేవ చేసే ఉపాధ్యాయులు ఉన్న ఈ బడి మళ్ళీ పునర్వైభవం సంతరించుకుంటున్న దాంట్లో ఎట్లాంటి సందేహాలు లేవు. ఉర్దూ మీడియం పాఠశాలతో ప్రారంభమై ప్రస్తుతము 3 మాధ్యమాలలో నడుస్తూ ఉంది. ఉర్దూ మీడియము, ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో మరి 34 మంది ఉపాధ్యాయులతో ప్రస్తుతము పాఠశాల విజయవంతంగా నడిపిస్తున్నాము. మరి అతి ప్రాచీనమైన పాఠశాల కాబట్టి ఉన్న వసతులన్నీ చాలా కూలిపోయే స్థితిలో ఉన్నందుకు మరి ముఖ్యమంత్రి గారు మా పాఠశాలకు విచ్చేసి మొత్తం పాఠశాలను కొత్త భవనం ఇవ్వడానికి చాలా సంతోషము. 1873లో ఉర్దూ మీడియంతో ప్రారంభించబడి ఆ తర్వాత 1883 సంవత్సరంలో తెలుగు మీడియం మరియు ఉర్దూ మీడియం కలిపి ఇప్పటి వరకు కంటిన్యూగా రన్ చేయబడుతూ 2009లో ఈ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంగా కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మా పాఠశాలలో ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 3 మీడియంలకు సంబంధించిన విద్యార్థులు మా పాఠశాలలో చదువుతున్నారు. స్వాతంత్రానికి పూర్వం ఈ పోలీస్ స్టేషన్ కి పరిధిలో 140 గ్రామాలుండేవి. ఆయా గ్రామాల ప్రజలంతా ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. నాటి హైదరాబాద్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన బూర్గల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి, ఓయూపీసీగా పనిచేసిన మల్లారెడ్డి, స్వాతంత్ర సమరయోధుడు విద్యావేత్త రంగారావు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లంతా ఈ పాఠశాలలో చదివిన వాళ్లే. ఈ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, గ్రామానికి సంబంధించిన సీసీ రోడ్ల నిర్మాణం, హెల్త్ సబ్ సెంటర్లతో పాటు డ్రైనేజీ నిర్మాణాలు, గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బృందాలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చదివింది ఇక్కడనే. తర్వాత రెండో ముఖ్యమంత్రి పేరు ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు. ఇది 125 సంవత్సరాల ప్రోగ్రాం చేసినప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండల్ హెడ్ క్వార్టర్ కాకుండా మా మొగలిదగ్ జూనియర్ కాలేజ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు. అంటే మా గ్రామంలో ఏ చైతన్యం, మన తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చైతన్యం ఏది జరిగినా, ఏది స్పెషల్ జరిగినా మొగలిద నుంచే జరిగింది. అది ఎందుకంటే చాలామంది ప్రముఖులు మొగలిద పాఠశాలలో చదివిన ఉండే చాలా పెద్ద పెద్ద పౌరాలు ఉన్నారు. దేశ విదేశాలలో గిట మనం పోతే ఎక్కడైనా మొగలిద స్టూడెంట్ ఒక్కరైనా కలుస్తారు. ఎందరో మహానుభావులను ఇచ్చినటువంటి పుడమిగడ్డ ఈ మొగలిగిద్ద పాఠశాల. ఈ పాఠశాలలో నేను 2009 నుంచి 18 వరకు పనిచేసినప్పుడు ఇక్కడ 1350 మంది విద్యార్థులతో కలకల్లాడేది. తదనంతరం జరిగినటువంటి పరిణామ క్రమం లోపల హాస్టల్ను ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ షాద్నగర్కి ఎత్తివేయడంతో, అదేవిధంగా కేజీబీవీ మోడల్ స్కూల్స్ రావడంతో ప్రస్తుతం 500 విద్యార్థులకు ఈ పాఠశాల స్ట్రెంత్ పడిపోయింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పూర్వ విద్యార్థి అయినటువంటి హరగోపాల్ సారు మరియు గ్రామస్తులు కలవడంతో ఈ నెల 31 తారీఖున మా పాఠశాలను సందర్శించడం మాకెంతో ఆనందకరంగా ఉంది. ఏళ్ల పాటు వైవిధ్యమైన చరిత్రన మొగలిగిద్దను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుత ప్రజాపాలనలో ఈ గ్రామానికి గుర్తింపు దక్కాలని ఊరి ప్రజలంతా కోరుకుంటున్నారు.